ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోర్టు గురించి మాట్లాడుకుంటే ఒక పొలిటీషియన్ మీద లేదంటే ఒక ముఖ్యమంత్రి మీద కోర్టుకు ఒక కేసు వెళ్ళడం, గతంలో నోటీస్ ఇవ్వడం, రాలేదని చెప్తే ఇప్పుడు ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సింది. మేడిగడ్డ ప్రాజెక్టు మీదనే, బ్యారేజీ మీదనే అతను పిటిషన్ వేసి ఉండొచ్చు, అది రిసీవ్ అయింది. అక్కడ జరిగిన అక్రమాల గురించి అతను చెప్పిండు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇక్కడ కోర్టు కూడా నోటీస్ ఇచ్చిన కేసీఆర్ కు ఈజీ లెజిస్లేచర్ తప్ప ఎగ్జిక్యూటివ్ కాదు. కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి కోర్టు ఏదో ఫార్మల్ గా ఒక వ్యక్తి చేసిన ఆవేదనను స్వీకరించి నోటీసులు ఇచ్చింది తప్ప దీనికి శిక్షలు లేకపోతే ఇంకేదో చేస్తుందని అనుకోను. ఇప్పుడు ఇదేమైతుందంటే మాజీ ముఖ్యమంత్రి కూడా అటెండ్ అయ్యి తనకు సంబంధించిన వివరణలు ఇచ్చుకుంటాడు కానీ ఈయన తీసుకుపోయి గిది ఖర్చు, గిది గింత అయింది, ఇలా ఏమి అక్రమాలు లేవు అని చెప్పేంత సీన్ అక్కడ ఏమి ఉండదు. ఓ రకంగా అది ఫార్మల్ కేసే తప్ప సీరియస్ కేసు అని అనుకోను. ఎందుకంటే ఇప్పటిదాకా కాళేశ్వరంలో అవినీతి మీద అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ వస్తున్నాయి. కాకపోతే గతంలో ఉన్నటువంటి ఆ హయంలో నిర్మాణం జరుగుతున్నప్పటి హయంలో ఉన్న కొందరు ఇంజనీర్లు అవినీతి విషయంలో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, 3-4. కానీ అంటే లెజిస్లేచర్ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి కేసులో ఎప్పుడు ఉండదు. ఏమున్నా అధికారులే శిక్షించబడతారు కానీ పరిపాలకులు శిక్షించబడే పరిస్థితి మన దేశంలో ఇప్పటికీ వచ్చిందైతే లేదు. ఎందుకంటే వీళ్ళకి చేతికి మరకలు అంటావు, అది కేసీఆర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ కేసు విషయంలోనైనా. ఎందుకు మరకలు అంటావు అంటే మనకంతా తెలిసిందేనా, ప్రతి ఫైల్ మీద అధికారుల సంతకాలు తప్ప ముఖ్యమంత్రిదో ఇరిగేషన్ శాఖ మంత్రిదో సంతకాలు ఏమి ఉండవు అక్కడ. ఇది ఫార్మల్ కేసే, ఇట్ ఇస్ నాట్ ఏ సీరియస్ కేస్. కాకపోతే ఒక పొలిటికల్ గేమ్ ఆడుకోవడానికి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, రాజకీయ పార్టీలకు, అధికార ప్రతిపక్ష పార్టీలకు అదేంటి కాలక్షేప కార్యక్రమంగా జరుగుతుంది అంతే తప్ప ఆడేదో జరుగుతుంది, కేసీఆర్ శిక్ష పడుతుంది, భూపాలకి కోర్టు ఏదో శిక్ష వేస్తుంది అని మనం ఆశించడంలో అర్థం ఉందని అయితే నేను అనుకోను. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒకటి సరే, మీరు అన్నట్లు నోటీసులు వెళ్ళినంత మాత్రాన నేరం రుజువైనట్టు కాదు మీరు అన్నట్లు. బట్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ అధికారుల పైన కూడా బాధ్యత ఉంటుంది కదా, ఈ ఇంజనీరింగ్స్ కానీ అధికారుల పైన, వాళ్ళ పైన కూడా బాధ్యత ఉంటుంది కదా. అంటే మొత్తం కంప్లీట్ గా కేసీఆర్ నే బాధ్యత చేయడం కూడా కరెక్ట్ కాదు ఒక రకంగా చెప్పాలంటే. ఒకటి పబ్లిక్ నోటీస్ కు మాత్రం కేసీఆర్ బాధ్యుడే అనేది ఇప్పటికే వెళ్ళిపోయిందండి. ఆ విషయంలో మన కోర్టే చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిక్ నోటీస్ లోకి కాళేశ్వరం నిర్మాణంలో ముఖ్యమంత్రి గారి జోక్యం ఎక్కువ ఉంది, దాని వల్లనే నష్టం జరిగింది అనే ఒక అభిప్రాయం మాత్రం ప్రజలకు పోయింది. దానికి కోర్టే చెప్తేనే ప్రజలు నమ్ముతారనే దానికి ఏం లేదు. ఇక్కడ కోర్టు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కోర్టు కూడా అట్లా చెప్తుందని నేను అనుకోను. ప్రజల్లోకి ఏ మెసేజ్ పోవాలనో అది ఇప్పటికే పోయింది కాబట్టి వాళ్ళు రాజకీయంగా కూడా కొంత దెబ్బతిన్నమాట వాస్తవం. 23 ఎలక్షన్లో దాని పరిస్థితులు ఏమున్నా కానీ రాజకీయంగా అటువంటి అభిప్రాయం పోయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే, కాకపోతే ఇప్పుడు అధికారులను శాసించడం, ఓవరాల్ గా మౌఖికంగా శాసించి ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అనేక పనులు చేపించింది అనేది గతంలో చాలా మంది అంటూ వస్తున్నారు. అది నిజమా కాదా మనం ఫ్యాక్ట్ చూడలే, కానీ అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే బ్యారేజీ నిర్మాణం అప్పుడు ఇన్ని రోజుల్లో అయిపోవాలని ఒక ముఖ్యమంత్రి శాసిస్తే అధికారులు చేయడం, ఆ అధికారులు ఎవడు చేస్తాడు, ఫైల్ మీద సంతకం ఎవడు పెడతాడు అంటే అధికారి పెడతాడు. ఏ ఇంజనీరో, సీనియర్ ఇంజనీరో, ఇన్ఛార్జ్ ఇంజనీరో సంతకం పెడతాడు. కానీ చెప్పింది ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి అనేది అప్పట్లో వచ్చినటువంటి మాటలు. ఎందుకంటే 3 నెలల లోపలనే బ్యారేజ్ అయిపోవాలని ఒక కండిషన్ పెట్టడం వల్ల వాళ్ళు అగమిగాల మీద నిర్మాణం చేసిండ్రు. ఎల్ఎన్టీ కంపెనీ అధికారులు అన్నిటికీ ఓకే చెప్పేసిండ్రు. పనులు అయిపోయినాక అదేంటి డబ్బుల శాంక్షన్ కోసం ఎన్ఓసి సర్టిఫికెట్లు కూడా ఇచ్చేసిండ్రు. వాళ్ళే ఇవాళ అవినీతి విషయంలో అనేక మంది ఇంజనీర్లు దొరికినటువంటి పరిస్థితి. చాలా అక్రమాలు ఉన్నాయి, అలా లేవని కాదు. ఇవాళ భూపాలపల్లి కోర్టే అవన్నింటినీ తేల్చేస్తుంది అనే విషయం అయితే లేదు. కాకపోతే దీని మీద సమగ్ర దర్యాప్తు జరుపుతామని కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చింది ప్రజలకు. దాన్ని బాగా పొలిటికల్ గా వాడుకుంది కాంగ్రెస్ పార్టీ, నో డౌట్. బీఆర్ఎస్ అగెనెస్ట్ గా పిల్లర్లు అప్పుడే కుంగిపోవడం, అది రాజకీయంగా ఒక ఇష్యూగా మారడం, కాంగ్రెస్ పార్టీ దాన్ని వాడుకోవడం, ప్రజలు కూడా కొంత దాని ప్రభావంతో కాంగ్రెస్ పార్టీకి తీర్పిచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి, మన అందరికీ తెలుసు అది. కాకపోతే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగానే ఒక కమిషన్ వేసింది, దర్యాప్తు చేసింది. అది కూడా కేవలం బ్యారేజీల మీద మాత్రమే వేసింది. అది బ్యారేజీలు కూడా నేను అనుకున్నా మేడిగడ్డ బ్యారేజీ మీద, ఆ 3 బ్యారేజీల మీద వేసినట్టు దాని రిపోర్టే టెక్నికాలిటీ సంబంధించిన రిపోర్ట్. అది
అవినీతికి సంబంధించిన దర్యాప్తు అయితే కాదు. మరి అవినీతి మీద ఎవరు తెలుసాలండి? మరి ఎవరు తెలుసాలి? అవినీతి గురించి ప్రతి పార్టీ, బీజేపీ మాట్లాడింది, కాంగ్రెస్ మాట్లాడింది, అందరు మాట్లాడింది అసెంబ్లీ ఎలక్షన్ల ముందు. చాలా మంది చెప్పారు 1,00,000 కోట్ల అవినీతి, అది ఇది. ఎక్కడ పోయినాయండి? కానీ బ్యారేజీల మీద దర్యాప్తు, టెక్నికల్ దర్యాప్తులు చేసి మమ అనిపిస్తే ప్రజల్ని పిచ్చోళ్ళం చేయడమే కదా. ఎన్ని రోజులు ఈ రాద్ధాంతం కాళేశ్వరం మీద రాజకీయాలు నడుస్తాయి తెలంగాణలో? 1,00,000 కోట్లలో అవినీతి జరగవచ్చు, నో డౌట్, అనుమానమే లేదు. కాంగ్రెస్ ఆరోపించిన దాంట్లో అబద్ధం ఉందని ఎవరు అన్నారు? కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందనేది కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు కదా. ఏం రిపోర్ట్లు ఇప్పుడు తీసుకుపోయి దాన్ని కూడా ఆ టెక్నికాలిటీ రిపోర్టు తీసుకుపోయి ఎవరికి ఇస్తున్నారండి? సిబిఐకి అప్పచెప్పినామని అంటుంది. సిబిఐ దర్యాప్తు చేసిన టెక్నికాలిటీస్ మీద ఉంటుంది కానీ కరప్షన్ మీద ఎందుకు ఉంటుందండి? నాకు అర్థం కాదు. కరప్షన్ మీద సిబిఐ ఎందుకు చేస్తుంది? వాళ్ళకి ఆర్డర్స్ లేవు. నువ్వు బ్యారేజ్ల మీద చేసిన రిపోర్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా టెక్నికాలిటీ కంపెనీ తోటి, కమిటీ తోటి సిబిఐ దర్యాప్తు చేస్తారు, రిపోర్ట్ ఇస్తారు. ఏమైతుంది? ఎవరికి శిక్ష పడుతుంది? పడితే గీతే ఏమన్నా ఉంటే అధికారులు, లేకపోతే ఆ కాంట్రాక్ట్ నడిపినట్టు ఎల్ఎన్టీ కంపెనీకి వాళ్ళకు పడవచ్చు. అంటే కేసీఆర్ కి అదేంది, గతంలో రేవంత్ గారు కూడా అన్నారు, ఏమన్నారంటే కాళేశ్వరం విషయంలో, కరప్షన్ విషయంలో కేసీఆర్ గారికి డబుల్ బెడ్రూమ్ కడతాం చేయాలి అని చెప్పిండు. ఇవన్నీ ఒక పొలిటికల్ లాజికల్ డైలాగులు, సటైర్లు తప్ప గ్రౌండ్ లో నిజంగానే అవినీతి జరిగిందనే అనుమానం ప్రజల్లో కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంత ఖచ్చితంగా పనిచేస్తుంది అనేది ప్రజలు చూస్తారు. కానీ ఆ విషయంలో రేవంత్ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని మాత్రం ప్రజల్లోకి అభిప్రాయం పోయింది. మనం అవునన్నా కాదన్నా. ఇవాళ భూపాల పెళ్లికి కోర్టుతోటే మనకి ఏదో తీర్పు రాబోతుంది, లేకపోతే కరప్షన్ బయటకు రాబోతుంది, ఫలానా వాళ్ళకి శిక్ష పడబోతుంది అనేది ఏమీ లేదు. అది ఫార్మల్ కేసు, ఫార్మల్ గానే పోతుంది. అడుగుతారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భూపాలపల్లి కోర్టుకు పోవచ్చు, లేదంటే వకీల్ని పెట్టి జవాబు ఇవ్వచ్చు, అంతే తప్ప అక్కడ ఏం జరిగేది ఏం లేదు. కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అవినీతి మీద ప్రభుత్వం ఏం చేసింది అనేది మాత్రం ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఏదో ఒక క్లారిటీ ప్రజలకు ఇవ్వాలి. మనం దీన్ని నాల్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీని మీద నాల్చాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడితేనే కేంద్రానికి ఇచ్చినామని అంటారు. దేని మీద ఇచ్చిందండి కేంద్రానికి? సిబిఐకి దేని మీద ఇచ్చిండు? బ్యారేజ్ల దర్యాప్తు మీద ఇస్తే వాళ్ళు ఏం చేస్తుంది? దాని వరకే చేస్తుండొచ్చు. కానీ కరప్షన్ విషయం ఏంది? హోల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద దర్యాప్తే లేదు కదా ఇప్పటికీ. కానీ అందరూ మాత్రం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పొలిటికల్ మైలేజ్ తీసుకుని ఓట్లు వేసుకుని అయితే అన్ని పార్టీలు పోయినాయి. ఓ రిజల్ట్ వచ్చింది, ఓ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏం చేయాలి ఆ ప్రభుత్వం? దానికి జవాబు చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవానికి తెలంగాణ అనవసరమైన రాద్ధాంత రాజకీయాలతోటి తెలంగాణ నష్టపోతుంది తప్ప లాభపడుతుంది లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారంటే వాస్తవంగా కేసీఆర్ ప్రభుత్వం మీద పెరిగిన యాంటీ ఇన్కంబెన్సీ, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ కుటుంబ పాలనను, ఇంకోటాడు ఏదో ఒక కారణం, అన్ని కారణాలు కలిసి అతను ఓడించింది, కాంగ్రెస్ పార్టీని తెచ్చింది. ప్రజలు కోరుకున్న వాటి మీదనే దర్యాప్తు చేయాలి కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పవర్ మీద దర్యాప్తు చేసింది మన రేవంత్ ప్రభుత్వం. పవర్ మీద దర్యాప్తు చేసింది, రిపోర్ట్ దగ్గర పెట్టుకుంది, బయట పెడతలేదు, ఒక కేసు అయితే లేదు. పవర్ పర్చేజ్ ఎట్లా చేసిండు, యాదాద్రి ఎట్లా నిర్మాణం అయింది, భద్రాద్రి ఎట్లా నిర్మాణం అయింది, ఎలా కరప్షన్ జరిగిందని ఆరోపణ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రతిపక్షాలన్నీ చేసినాయి. వాస్తవం కూడా ఉండొచ్చు. కానీ దర్యాప్తు చేసి దగ్గర పెట్టుకుంటే లాభం ఏందండి? దాన్ని బయట పెట్టి టేబుల్ చేసి దాని మీద ఏమన్నా లీగల్ గా కేసు చేసేది ఉంటే కేసు చేయాలి. అది పబ్లిక్ నోటీస్ పోతుంది, రేవంత్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఎవరు అంటారు? అన్ని దర్యాప్తులు చేసి దగ్గర పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఏందో డీలు అది అర్థం కాదు. ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ పొద్దున్న లేసి తిట్టుకుంటాయి, ప్రెస్ మీట్లు పెడతాయి, వీళ్ళని వాళ్ళు తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు. కానీ రిపోర్ట్లు మాత్రం అన్ని ప్రభుత్వం దగ్గరనే ఉంటాయి. ఒకటి బయటికి రాదు, ఒకటి శిక్ష పడ్డది లేదు, ఒక కేసు అయింది లేదు. విచిత్రం. మనం ఎవరికి వ్యతిరేకంగా చెప్తుంది కాదు. తెలంగాణ అనవసరంగా నష్టపోతుంది, అవినీతి జరిగిన దాంతో నష్టపోతుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాపెట్టడం వల్ల కూడా నష్టపోతుంది. ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో ప్రజలకు తెలియని పరిస్థితి.